గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను గుత్తి బీరకాయ కూర చేసి చూపిస్తున్నానండి. గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుంటామో అలాగే గుత్తి బీరకాయ. ఇంకో బీరకాయ కూర చిన్న చిన్న ముక్కలు గుత్తిల్లా తరుక్కుని కారం పెట్టి కూర చేస్తానండి. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇంకో బీరకాయ కూరకి ఇలా బీరకాయ అంతా చెక్కు తీసండి. ఇలా 4 పక్షాలుగాను బీరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇది కారం నేను గుత్తి వంకాయ కూరకి గుత్తి బీరకాయ కూర, గుత్తి దొండకాయ కూర వండుకున్నా పెట్టుకోవడానికి చక్కగా కారం పెట్టి వండుకోవడానికి ఈ కూర కారం తయారు చేసి ఉంచుకున్నానండి. ఈ కూర కారం ఎలా తయారు చేయాలో ఒకసారి మా ఛానల్లో ఉంది, విజిట్ చేయండి. ఈ కూర కారం ఎలా తయారు చేయాలో పెట్టాను చూడండి. మనం ఎప్పుడు గుత్తి దొండకాయ కానీ బీరకాయ కానీ వంకాయ కానీ చేసుకున్నప్పుడు ఈ కారం రెడీగా ఉందనుకోండి, కూర చక్కగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతుంది కారం రెడీ చేసి ఉంచుకుంటే. ఈ కారం ఏమో ఈ గుత్తిలో కూరాలండి. ఇందులో ఈ పొడుల్లా ఉంది కదండి, ఇది ఇలాగ కూరేస్తే గుండ అంతాను నూనెలో పడిపోతూ ఉంటుంది అనమాట అండి. పడకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే కొంచెం నీళ్ళ చుక్క వేసి కలుపుకుంటే అండి ఇది ఈ కారం ముద్దనే మనం ఇందులో అండి చక్కగా ఇది 4 పక్షాలుగా తరుక్కున్నాం కదండి, ఇందులో కూరుకుంటే అలాగా పట్టి ఉంటుంది అన్నమాట. అలాగ కారం ముక్కకు పట్టి ఉంటుంది. మనం నూనెలో వేసేసినా సెపరేట్ అయిపోకుండా గుత్తిలోనే అలా ఉంటుంది కారం. గుత్తి దొండకాయ వండుకోవచ్చండి, గుత్తి వంకాయ వండుకోవచ్చు. మనం కారం రెడీగా ఉంటే ఎవరు వచ్చినా చక్కగా గుత్తి వంకాయ కూర, గుత్తి బీరకాయ కూర చక్కగా అందంగా చేసి పెట్టేయచ్చండి, చుట్టాలకు పెట్టేయచ్చు. మనం కూడా హ్యాపీగా వెంటనే చేసేసుకొని తినేయచ్చు. ఇవ్వండి, దీంట్లో ఈ కారంలో అన్నీ చింతపండు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు అన్నీ వేసేసి ఉన్నాయన్నమాట అండి. ఇందులో ఏం వేసుకోక్కర్లేదండి. అంటే మనకి ఏమైనా లాస్ట్లో కొంచెం ఉప్పు తక్కువైనట్టు ఉంటే కనుక కొంచెం ఆఖరిని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవడమండి. తక్కువ అవ్వకపోతే ఇంకా ఓకే, అలా ఉంచేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా కారం కూరేసుకోవాలన్నమాట. శుభ్రంగా కాయ అంతా ఎలా గట్టిగా కూరేసుకుని ఉంచుకుంటే అండి నూనెలో వేసిన ముక్కలో కారం విడిపోదనమాట. ఇలాగా వేసుకుని మిగిలిన కారం ఉండిపోతే ఈ కాయల్లో కూరేసుకున్నాకను ఈ బీరకాయలో కూరేసి మిగిలిన కారం ఉంటే పైన వేసుకుందాం. ఇవన్నీ కూర ముక్కలన్నీ వేసేసానని ఇవి ఏం చేయాలంటే నాకు ఒకసారి మగ్గడానికి నూనెలో వేసుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంటేయండి మగ్గుతుంది చక్కగా. ఇవ్వండి ముక్కలను ఒకసారి కలిపితే ఇవ్వండి చక్కగా మగ్గుతున్నాయి. ఇలా మగ్గుతున్నప్పుడు ఏం చేయాలంటే అండి మెత్తగా మగ్గడం కోసం ముక్క కూడా మెత్తగా ఉంటుంది కదా, అందుకని ఏం చేయాలంటే ఈ ప్లేట్ ఇలా పెట్టేసుకుని దీని మీద కాస్త నీళ్ళ చుక్క పోసుకోవాలన్నమాట అండి. ఈ ప్లేట్ మీద అండి కాస్త నీళ్ళు చుక్క పోసుకున్నామంటే ఈ నీళ్ళు ఆవిరి దిగుతూ ఉంటుంది కూర మీదకి. కొంచెం ఆ నీటికి ఆవిరి నీరుకి మెత్తగా మగ్గుతుంది అన్నమాట కూర. ఇలా నీళ్ళు పోసుకుని ఉంచుకోవాలి. మనం ముక్కల్లో కారం కూరుకున్నాం కదండి, ఇంకా మిగిలిన కారం ఇలా పైన వేసేసుకుంటే చక్కగా ఇలాగా మగ్గుతూ ఉంటాను. ఒక 5 నిమిషాలు మళ్ళా మూత పెట్టేసుకుంటే నీళ్ళ మూత పెట్టాలి. ఆవిరికి చక్కగా మగ్గుతూ ఉంటుంది. కూర ఇలాగా నీళ్ళ మూత పెట్టి ఉంచాము కదండి, నీళ్ళు పోసి ఈ ఆవిరి దిగుతూ ఉంటుంది అన్నమాట కూరలో. నీళ్ళ ఆవిరి దిగడం వల్ల ఇదిగో కూర ఇలాగా చక్కగా మాడిపోకుండా అడుగంటదో, మనకి కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంటుంది. కూర మాడదండి, అడుగంటదు, చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా ముక్కలు కొన్ని తిరగేసుకుంటే ఇలాగా ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. కాస్త
కరివేపాకు కూడా వేసేద్దాం. ఇదిగోండి కూర చక్కగా ఉడికిపోయింది. అంతాను వడ్డానికి సిద్ధంగా ఉంది. వేరే పాత్రలోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి గుత్తి బీరకాయ కూర రెడీ అయిపోయింది. వడ్డానికి సిద్ధమైంది. వేడివేడి అన్నంలో చక్కగా కూర వేసుకుని కలుపుకొని తినవండి. నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే గానుగ నూనె వేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుని చక్కగా తినవండి. కూర చాలా బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చిందండి కూర? గుత్తి బీరకాయ కూర ఇదిగో ముక్క గ్రేవీ అంతా కూడా. కూర నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.